హలో అండి, వెల్కమ్ టు తెలుగు రుచులు. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మనం తెలుగు రుచుల్లో చికెన్ పచ్చడిని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ పద్ధతిలో చేసుకున్నట్లయితే మనం 100 గ్రామ్స్ కూడా మనం పచ్చడి చేసుకోవచ్చు. ముందుగా నేను బోన్లెస్ చికెన్ ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. వాళ్ళు చికెన్ షాప్లో కట్ చేసిన ముక్కలే నేను అదే సైజులో తీసుకున్నాను. మీకు అంత సైజు అవుద్దంటే కట్ చేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మనకి వేయించేటప్పటికి ఇంకా చిన్నగా అవుతాయి అనమాట. అందుకోసం నేను అదే పీసెస్ అదే సైజులో వేసేసాను. దీన్ని శుభ్రంగా 4-5 సార్లు కడుక్కొని వాటర్ లేకుండా వడకట్టుకొని ఒక బాండీలో కానీ మన ఇష్టం ఏదన్నా మంచి మందపాటి గిన్నెలో అడుగు అంటకుండా ఉండే దాంట్లో వేసుకొని కొంచెం పసుపు, కొద్దిగా చాలా కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. ఎందుకంటే మనం తీసుకుంది ఒట్టి బోన్లెస్ కాబట్టి ఇందులో వాటర్ ఎక్కువగా రావు, ఆయిల్ కూడా రాదు కాబట్టి మనం చాలా కొద్దిగా వాటర్ కోసం ఉడకడం కోసం మనం కొద్దిగా ఉప్పు వేసుకుందాం, టేస్ట్కి తగ్గట్టుగా కూడా. అలాగే ఆయిల్ ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఇది బాగా కలుపుకోవాలండి. మనం మంచిగా కలుపుకొని ఉడికించుకోవాలి. వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఈ చికెన్ పచ్చడి చాలా చాలా సూపర్గా ఉంటుందండి. చపాతీలోకి, రైస్లోకి సూపర్గా ఉంటుంది. మనం చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో 100 గ్రామ్స్ కూడా మనం పచ్చడి పెట్టుకునే విధంగా నేను చూపిస్తున్నాను. దీనికి కొలతలు ఏమి ఉండవండి. కేజీకి అయితే నేను కొలతలు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనం ఇలా హాఫ్ కేజీ అలాగే ఇంకొంచెం తక్కువగా పెట్టుకునే పని అయితే మనం సుమారుగా వేసేసుకోవడమే. ఇదిగండి మొత్తం నీరు ఇంకిపోయేంతవరకు ఉడికించాను. ఇందులోనే నేను అలాగే పక్కకు తీయట్లేదు, అలాగే ఆయిల్ వేసేస్తున్నాను. 1/2 కేజీ చికెన్కి మనకి దగ్గర 300 గ్రాములు ఆయిల్ అయితే పడుతుందండి. ఎందుకంటే చికెన్ పచ్చడిలో ఆయిల్ ఎక్కువ ఉండాలి. ఇది నిలవ ఉంటుంది, ఒక 3 నుంచి 6 నెలల లోపు నిలవ ఉంటుంది. అంటే మనం తడి స్పూన్లు అవి పెట్టుకుని జాగ్రత్తగా పెట్టుకుంటే మాత్రం సంవత్సరమైనా నిలవ ఉంటుందండి. ఇందులో ఆయిల్ ఎందుకు అంటే మనం పచ్చడి తినేటప్పుడు స్పూన్తో పాటు పచ్చడితో పాటు ఆయిల్ కూడా వస్తుంది. ఆయిల్ ఎప్పుడు చికెన్ పచ్చడిలో పైన తేలుతూ ఉండాలి. తేలుతూ అంటే చాలా ఎక్కువ కాదు, తగినంత ఉండాలి. అందుకని మనం 1/2 కేజీకి 300 గ్రాముల ఆయిల్ అయితే తీసుకుంటున్నాము. ఇప్పుడు నేను వేసిన ఆయిల్ అయితే సరిపోదు, ఇంకా వేస్తాను. ఇవి బాగా వేయించుకోవాలండి. బాగా వేయించుకోవడం అంటే మరీ ఎర్రగా గట్టిగా వేయించుకోకూడదు, కొంచెం ముక్క మెత్తగానే ఉండాలి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఒక 2 వెల్లుల్లిపాయలు, అంటే ఒక 50 గ్రాముల వెల్లుల్లిపాయలు తొక్క తీసి పెట్టుకోవాలి. చెక్క, ఈ గరం మసాలా కూడా మరీ విపరీతంగా వేసుకోకుండా మనకి కొంచెం తగ్గించి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. యాలకులు, లవంగాలు, లవంగాలు కాదు, ఆవాలు, సన్న ఆవాలు, మెంతులు అన్నమాట. లవంగాలు, ధనియాలు, ఇందులో జీడిపప్పు వేసుకోవచ్చు, గసగసాలు కూడా వేసుకోవచ్చు. 1/2 కేజీకి నేను 3 నిమ్మకాయలు తీసుకున్నాను. 1 స్పూను జీలకర్ర, అల్లం ఒక 50 గ్రాములు. ఇవి చాలండి. చాలామంది జాజికాయ, జాపత్రి అవన్నీ కూడా వేస్తుంటారు. అది ఇంకా ఫ్లేవర్స్ కానీ టేస్ట్ కానీ చాలా విపరీతంగా ఉంటుంది దాని ఫ్లేవర్. అవన్నీ కూడా అవి బిర్యానీలోకి బాగుంటాయి, కానీ చికెన్ పచ్చడిలోకి లవంగాలు, యాలకులు, చెక్క సరిపోతుంది. అలాగే మనం కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇందులోకి నేను 1/2 కేజీకి 1 స్పూను, ఫుల్ స్పూన్ అయితే టేబుల్ స్పూను ధనియాలు తీసుకున్నాను. అలాగే సన్న ఆవాలండి. నేను ఈ సన్న ఆవాలు, మెంతులు వేరే పచ్చడి కోసం వేయించి పెట్టుకున్నాను. అయినా కానీ ఇప్పుడు మీకు చూపించడం కోసం మళ్ళీ వేస్తున్నాను. సన్న ఆవాలు 1 స్పూన్ వేసాను. ఒక 5 యాలకుల వరకు తీసుకున్నాను. ఒక చిన్న చెక్క ముక్క. మనకి ఓవర్గా వేసుకోకూడదండి మసాలాలు, కూరల్లో వేసుకున్నట్టు. 1 స్పూను జీలకర్ర, ఒక 8 నుంచి 10 వరకు లవంగాలు. ఇవన్నీ కూడా మనం చక్కగా వేయించుకోవాలండి. మనకి మాడకూడదు, దోరగా వేయించుకోవాలి. ఇందులోనే మనం జీడిపప్పు, కొంచెం ఒక 1/2 స్పూను గసగసాలు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నేనైతే గసగసాలు లేవు నా దగ్గర, వేయట్లేదు. మెంతులు ఒక 1/2 స్పూన్.
వేసుకొని మనం దోరగా మెంతులు జీలకర్ర కొంచెం చివర్లో వేసుకుంటే మనకి మాడకుండా ఉంటాయండి. దోరగా వేయించుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ ఇంతవరకు వేగితే సరిపోతుంది. మనకు కలర్ కూడా వచ్చింది. ఇప్పుడు 50 గ్రాముల అల్లము, 50 గ్రాములు వెల్లుల్లి, మనకి మెజర్మెంట్లో అయితే మామూలుగా అయితే ఒక 2 పెద్ద వెల్లుల్లిపాయలు, ఒక 2 అంగుళాల నుంచి 3 అంగుళాల అల్లం ముక్క తీసుకుంటే సరిపోద్ది కొలత కోసం. నేను కేజీ కొలతలు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు 1/2 కేజీ కాబట్టి మీకు సుమారుగా చూపిస్తున్నాను అనమాట. ఈ అల్లాన్ని వెల్లుల్లిని కడిగి ఆరబెట్టుకోవాలండి. ఎక్కడా కూడా తడి తగలకూడదు. ఆరబెట్టుకున్న తర్వాత పూర్తిగా ఆరిపోయిన తర్వాత మాత్రమే దీన్ని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఇది చాలా కొద్దిగా ఉంది కాబట్టి నేను కొంచెం ఉప్పు వేస్తున్నాను మిక్సీ జార్ తిరగడం కోసం. ఇదిగండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు ఇందులోనే నేను గరం మసాలా వేయించి పెట్టుకున్నాను కదండి, గరం మసాలా కూడా పొడి చేసేసుకున్నాను అనమాట. ఇందులోనే మనం చికెన్ పచ్చడికి సరిపడా ఉప్పు తీసుకుంటున్నాను. నేను టాటా కళ్ళుప్పు తీసుకుంటున్నాను, క్రిస్టల్ సాల్ట్. ఇది ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. చికెన్ పచ్చడిలో ఎప్పుడు కూడా కారము ఉప్పు తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే మనకు గరం మసాలా ఘాటు ఉంటుంది కాబట్టి కారాన్ని తక్కువ వేసుకోవాలి. ఉప్పు చాలా తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు పట్టేస్తుంది అనమాట. ఆ పీసెస్కి అన్నిటికీ ఉప్పు పట్టేసిందంటే మాత్రం కసం అయిపోద్ది. ఉప్పు ఎప్పుడైనా చాలా తక్కువ వేసుకోండి. ఇప్పుడు మనకి ముక్కలు మెత్తగానే ఉన్నాయి, గట్టిగా లేవు. ఇంకా వేయించుకుంటే కనుక గట్టిగా అవుతాయి. మనకి మళ్ళీ మనం ఇందులో పచ్చళ్ళలో కలిపి నిలవ పెట్టేలాకి ఇంకా గట్టిగా అయిపోతాయి అన్నమాట. టేస్ట్ బాగుంటాయి కానీ గట్టిగా అయితే ఉంటాయి అన్నమాట. అందుకోసం మనం కొంచెం మెత్తగా ఉన్నప్పుడే ఈ చికెన్ పీసెస్ని బయటికి తీసేసుకోవాలి. ఈ ఆయిల్ సరిపోదని చెప్పాను కదండి, ఇంకొంచెం ఆయిల్ అయితే వేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఫ్రెష్గా కడిగి ఆరబెట్టుకున్న మంచి లేత కరివేపాకునైతే వేసేసాను. ఈ పచ్చడిలో కరివేపాకు పుదీనా మంచి టేస్ట్ని, మంచి ఫ్లేవర్ని, చాలా మంచి రుచిని ఇస్తుందండి. మీరు అస్సలు స్కిప్ చేయొద్దు. కరివేపాకు కానీ పుదీనా కానీ. నేను కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేశాను. ఇప్పుడు ఇది కొంచెం వేగాలి. నేను మట్టి కుండ అయితే తీసుకున్నాను, ఎందుకంటే చాలా మందంగా ఉంటుంది కాబట్టి. ఇందులో పచ్చడి నిలవ పెట్టుకున్నా కానీ మనకి ఎన్ని రోజులైనా బాగానే ఉంటుంది. ఇంకొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం చేసి పెట్టుకున్న 50 గ్రాముల వెల్లుల్లిపాయ, 50 గ్రాముల అల్లం అయితే నేను పేస్ట్ వేసేసాను. ఇది పేస్ట్ లాగా లేదండి, కచ్చాపచ్చాగానే ఉంది. మనము చికెన్ ఉడికించేటప్పుడు ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకున్నాము. మళ్ళీ మసాలా పట్టుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఉప్పు వేసుకున్నాము కాబట్టి పచ్చళ్ళలో చూసి గుర్తుపెట్టుకొని తక్కువ వేసుకోవాలి. ఇదిగండి పీస్ ఇలా ఉడకాలి, వేగాలి, కానీ గట్టిగా వేగకూడదు. గట్టిగా వేగితే చూడండి రాయిలాగా ఎలా ఉందో అలా ఉంటుంది అనమాట. అట్లా ఉండకూడదు, కొంచెం మెత్తగానే ఉండాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు మంచిగా వేగనియండి. ఇంకా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేద్దాము. ఎందుకంటే మనకి మరీ వేగకూడదు, మరీ మాడిపోయినట్లుగా వేగకూడదు, మాడు వాసన వస్తుంది. మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ వెల్లుల్లి పేస్ట్ని వీటన్నిటిని మంచిగా వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ చూద్దామండి. ఇప్పుడు ఇందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ అంతటిని వేసేసాను. చికెన్ వేసిన తర్వాత ఒక 1 మినిట్ లోపే స్టవ్ను ఆఫ్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్లో వేగింది. ఇక మళ్ళీ ఇందులో వేగాల్సిన పని లేదు. మళ్ళీ వేగితే గట్టిగా అయిపోతాయి పీసెస్. ఊరికే మనం కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో కలిసే విధంగా కలుపుకొని ఆఫ్ చేసుకొని మనం చల్లార్చుకోవాలి. ఆ చికెన్ పచ్చడి ఉడికేటప్పుడు చికెన్, అల్లం వెల్లుల్లి పేస్టు వేగేటప్పుడు కారము అన్నీ వేసి కలిపేస్తుంటారు. ఇంకా దాన్ని పచ్చడి అనుకోవటానికి లేదు, కూర అనుకోవాలి. ఎప్పుడైనా కారం కానీ ఆవపిండి, మెంతుల పిండి కానీ మనం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే కలుపుకోవాలి. వేడి మీద కలిపితే టేస్ట్ చేంజ్ అవుతుంది, కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు నేను మిక్సీ చేసుకున్న గరం మసాలా అలాగే ఉప్పు, మనం ఉప్పు కూడా ఇందులోనే వేసేసుకొని పొడి చేసుకున్నాము. మొత్తాన్ని వేసేసుకున్నాము. నేను ముందుగా కొంచెం కారం కొంచెం మసాలా వేసి కలుపుతున్నాను. ఇది కలిసిన తర్వాత మిగతాది కూడా వేసేసుకున్నాము.
ఇది మనం ఎక్కువ తక్కువ అయితే పట్టుకోలేదండి. మనం కొలత ప్రకారం మన పచ్చడికి ఎంత కావాలో అంతే పట్టుకున్నాం కాబట్టి దీన్ని ఏది కూడా పక్కకు తీయాల్సిన అవసరం లేదు. మొత్తం వేసేసుకొని మనం కలిపేసుకుందాము. మామూలుగా అయితే నిమ్మకాయలు మంచి రసం ఉన్న నిమ్మకాయలు అయితే కేజీకి నేను 8 కాయలు వాడతానండి. ఇప్పుడు నేను ఈ అర కేజీ పచ్చడిలోకి అయితే 3 కాయలు మంచి రసం కాయలు అయితే తీసుకున్నాను. విత్తనాలు లేకుండా మంచిగా తీసి పెట్టుకోవాలి. ఈ నిమ్మరసం కూడా మనం ఆల్రెడీ చల్లగా అయిపోయిన పచ్చడిలోనే కారము గరం మసాలా అన్నీ కలిపాం కాబట్టి నిమ్మరసం కూడా చల్లగా ఉన్నప్పుడే కలిపేసుకోవాలి. వేడి మీద ఏది కూడా కలపకూడదు. నిమ్మరసం కనుక వేడి మీద కలిపితే చేదొచ్చేస్తుంది పచ్చడి. చూడండి ఎంత మంచిగా, ఎంత రెడ్ కలర్లో చాలా సూపర్గా ఉందో. దీన్ని వెంటనే తినొచ్చు, కానీ మనకి మసాలా అంతా పట్టాలి కాబట్టి ఒక 3 గంటలు అయితే పక్కన పెట్టేసి ఊరిన తర్వాత తినొచ్చు. ఇప్పుడు నేను వేసిన ఆయిల్ మనకి ఇప్పుడు కలిపినప్పుడు ఏం కనపడట్లేదండి. 1 గంట కనుక మనం పక్కన పెట్టామంటే ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. అప్పుడు కూడా ఇంకా ఆయిల్ సరిపోకపోతే కొంచెం వేడి చేసి ఆయిల్ కలుపుకోవచ్చు. ఎందుకంటే చికెన్ పచ్చడిలో ఆయిల్ టేస్ట్తో పాటు మనకు నిల్వ ఉండటానికి పనికి వస్తుంది. మనకి పచ్చడి ఎండిపోకుండా ఉండటానికి, ఫ్రెష్గా ఉండటానికి ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుంది అన్నమాట. చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చూసారు కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా మనం కొంచెం పచ్చడిని కూడా కొలత లేకుండా చక్కగా కలిపేసుకోవచ్చు. కేజీలు పెట్టుకోకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఒక హాఫ్ కేజీ పెట్టుకుంటూ ఉంటే మనకి బాగుంటుంది అన్నమాట. ఈ మధ్య ఒక 15 రోజుల నుంచి నేను వీడియోస్ చేయలేదండి. మేము న్యూ హౌస్లోకి వెళ్ళిపోయాము. కొంచెం కుదరలేదు. సామాన్ సర్దుకుంటా అందులో జ్వరాలు పడి కొంచెం బాధపడ్డాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో ఉంటానండి. బాయ్.